నిధగీం నిధగీర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీభూనీళా సమేతంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ అభిజిత్ లగ్నంలో జరుగుతున్న శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు ప్రత్యక్షంగా సంప్రదాయ వస్త్రధారులై తిలక ధారణ చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. భక్తుల యొక్క గోత్రనామాలను వేద పండితులు స్వామివారికి మనవి చేశారు. ఆ తదుపరి కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరగడానికి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వస్వేనుల వారిని జయా సూత్రవతి సమేతంగా
ఆవాహన చేస్తూ, వరుణదేవుణ్ణి, కళ్యాణ దేవతలని ఆవాహన చేస్తూ పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైనటువంటి శుద్ధి కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపించబోతున్నారు. ధరణీనాయకుడు దినకర తేజుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు కురిపిస్తున్నటువంటి దివ్య ధామం తిరుమల దివ్యక్షేత్రం. కలియుగ వైకుంఠమై విరాజిల్లుతున్నటువంటి ఈ తిరుమల కొండ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న ఆనంద నిలయ దివ్య విమానం. బ్రహ్మా పునాతు ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుమగ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖన సమహం ప్రాప్తవంతం భజామి శృతిస్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్య. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుజమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగహ్నన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుచిరకం సుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞిగాః పాశా విదతాః పురుత్రా తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్పస్యాం. ఓం రుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాగాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాష్కవమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేన ఆసనం పరికల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నే గోగస్మాత్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విపధానామనాదరిగామేశస్థాన్ ధనితాన్ దధాతు. ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రపతీమావాహగామి వామే జగామావాహగామి సూత్రపతే జగాజయిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. సూత్రవతే జగాజయిత శ్రీ విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచగిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతిః ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం
शुभां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधावभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराददं तद्विप्रासो विपन्यवोजाकृवाकुंसस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदा त्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवतीमिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णे विशृणुगामदेवा भद्रं पश्के माक्षभिर्गजत्राः स्त्रैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राचरसं तरूणां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीरुषता गुरुगन्तोः अदितिर्त्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते। ओम भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो प्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो प्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो प्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः। श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि वृद्धिं भवन्तो प्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो प्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो प्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्जे दधातनां महेर्नागचक्षुषे योऽवश्यवतमोरसस्तस्य भाजगते हनः उषधीरपमातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्वधाम् आपो जनगथातनः। ओम पवमानः सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगिवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भक्वेस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सदमात्येषु वयग्स्यामपदगौरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्रारेरे श्रोमयो भूः द्यावा पृथिवी पगसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुराहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतकं रसं सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिरमधूदकं पावमाने स्वश्चगनेः सुदुःखाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातु सोमस्पुस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामूर्जगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषे
सर्वेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्चयन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्चयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्चयन्तामुदेच्यां दिशि काप ओषधयो वनस्पतयो मार्चयन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्के जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కైంకర్య పరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి వరుణదేవునికి త్రయోదశ ఉపచారాలను సమర్పణ చేసి ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. ఏ తపస్సులు ఏ యజ్ఞాలు చేయకుండానే ద్వాపరవాసులు ఆ దేవకీ నందనుని దర్శించుకుని దేవతలను మించి ధన్యులయ్యారు. ఆ అనంత ఆనందానుభూతిని ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకు పంచడానికి ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రీనివాసుడు ప్రతినిత్యము నిత్యోత్సవంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. జడలు కట్టిన దట్టమైనటువంటి శిరోజాలతో లయబద్ధంగా కదిలేటువంటి శిరస్సుతో పసిడి మువ్వలు కట్టినటువంటి పాదాలతో తల్లి యశోద వెంట మురిపంగా పరిగెత్తేటువంటి తోయంపు కురుల శిశువు అంటూ అలనాడు అన్నమయ్య మురిసిపోయినటువంటి స్వామిని నేడు మనం పెళ్లి కుమారుడిగా దర్శించగలుగుతున్నాము. చిత్రం తదేతత్ చరణారవిందం చిత్రం తదేతత్ వదనారవిందం చిత్రం తదేతత్ నయనారవిందం చిత్రం తదేతత్ వపు అస్య చిత్రం. అంటేట స్వామివారి యొక్క రూపం చిత్రంగా ఉందిట. పాదపద్మము, ముఖపద్మము, నేత్రపద్మము, ఇలా శరీరమంతా కూడా చాలా ఆశ్చర్యకరమైన బహువిధ లక్షణాలతో విరాజిల్లుతున్నటువంటి ఆ బాలగోపాలుడి యొక్క పాదాలు పద్మాలుట, ముఖం పద్మముట, నేత్రాలు పద్మముట. ఆ రమణీయమూర్తిని యుగ యుగాలుగా భక్తులు అనేక పేర్లతో పిలుస్తున్నప్పటికీ నేటి కలియుగంలో స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్నారు. దేవకి కలల పంట, యశోద కనుల పంట అయినటువంటి చిన్ని కృష్ణుడు, గోవుల పాలకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వరుడై ఉభయ నాంచారులతో కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తున్నారు. తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమం. ఓం షన్నో నధత్తాం తపసోతిహత్తాం స్వయంబురక్రే మృతగే మృతాగాం ఓం శేషమావాహగామి సాశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి तांबूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु हरिः ओं स्वस्ति नो विमीतामश्विना भगः स्वस्ति देव्यतिरनर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तगे वायुमुपप्रवामहे सोमं स्वस्ति भुवनस्य गस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तगे स्वस्तग आदित्यासो भवन्तु नः
विश्वे देवानो अत्या स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवा अवन्तृभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हसः स्वस्ति मित्रावरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति पन्था मनुचरेम सूर्या चन्द्रमसा विवा पुनर्तदताघ्नता जानता सङ्गमेमहि स्वस्ति गणं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वागसं देवतानाम् असुरघ्नमिन्द्रसखं समत्सु बृहत्यशो नावमिवारुहेमाम् अम्होमुचमाङ्गिरसङ्गगं च स्वस्त्यात्रेयं मनसा च तार्क्ष्यम् प्रगतपानिशरणं प्रपद्ये स्वस्ति संबाधेष्वभगन्नो अस्तु शुभगं शुभम् నిరుపమ గుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. కలియుగంలో మానవుల యొక్క పుణ్యఫలంగా తిరుమలలో కొలువై ఉన్నాడు స్వామివారు కాంచనాంబరధరుడిగా. మన పురాణాలు కృతయుగంలో నరసింహమూర్తి, త్రేతాయుగంలో దశరథరాముడు, ద్వాపరంలో వాసుదేవుడు, కలియుగంలో శ్రీవెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవాలని ఘోషిస్తున్నాయి. కలియుగంలో భక్త సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠాన్ని విడిచి తిరుమలలోని ఆనంద నిలయాన్ని ఆవాసంగా చేసుకున్నాడు కాబట్టే తిరుమలను కలియుగ వైకుంఠం అంటున్నారు. వెంకటాచలంలోని వెంకటేశ్వరుని లీలా విలాసాలను, భక్త పాలనాశక్తిని వరాహపురాణంలో, స్కాంద పురాణంలో, ఇంకా అనేక పురాణాలలో విపులంగా ప్రశంసిస్తూ కొన్ని ప్రకరణాలే ఉన్నాయట. శ్రీరామానుజాచార్యుల వంటి మహనీయులు కూడా ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని వర్ణించలేక, ఆ 7 కొండలను పాదాలు మోపి అపవిత్రం చేయలేక మోకాళ్లతో తిరుమలకు చేరుకున్నారట. అందుకే అన్నమయ్య కూడా వేదములై శిలలై వెలసినది కొండ అన్నారు. అంటే తిరుమల క్షేత్రంలో మనం చూసేటువంటి శిలలు సామాన్యమైన శిలలు కావుట. 4 వేదాలు ఆ విరోధి మర్దనుడి చుట్టూ శిలారూపంగా దాల్చాయని వర్ణిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. స్వయాన విష్ణుమూర్తే పరమ దయాళువై సాలగ్రామ రూపంలో తిరుమలపై వెలిశాక వేదాలు అలా ఆయన వెంట నడచి వచ్చాయట. ఏ వైపు చూసినా పుణ్యరాశులే ఆ కొండపై ఏరులై ప్రవహిస్తున్నాయని, శేషాద్రిపై కొలువైన ఆ శ్రీదేవుడి వద్దకు బ్రహ్మాది లోకాలే తరలి వచ్చాయని అన్నమయ్య తెలియజేస్తున్నారట. ఆ ఏకస్వరూపుడు 7 కొండలపై ఏకాకిగా లేడు. సమస్త దేవతలు ఆయన వెన్నంటి వచ్చారు. సపరివారంగా విచ్చేసిన ఒడ్డికాసుల వాడి కొండలలో సమస్త దేవతలు మృగజాతులై చరిస్తున్నారట. అటువంటి స్వామి మనపై అత్యంత వాత్సల్యంతో ప్రతినిత్యము కళ్యాణోత్సవంలో మనల్ని అనుగ్రహిస్తున్నారు. స్వామివారు ఏది అడిగితే అది ఇస్తారట. ఏమీ అడగకపోతే ఆనందాన్ని అందిస్తారట. ఒడ్డి కాసుల వాడు వరాల కొండగా, ఎవ్వరిని నిరాశపరచని నిత్య నిర్మలుడిగా, విరివిగా వరాలు గుప్పించే ఆ వెంకటరమణుడు విశేష శోభలతో సప్తగిరులపై విరాజిల్లుతున్నాడు. ఆ గిరుల గుహలన్నీ కూడా సంపదలతో నిండిపోయి ఉన్నాయిట. భగవంతుడి యొక్క దృష్టిలో సంపద అంటే మనం భావించేటువంటి ఐశ్వర్యం కాదు. మరి అలాంటి సంపదలంటే ఆనందము, ఆ అశాశ్వతమైన వస్తు వాహన ధన సంపత్తులతో కాదు వచ్చేటువంటి ఆనందం. స్వామివారి యొక్క సంపద అంటే అంతము లేనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి స్వామివారుట. అలాంటి ఆనందాన్ని ప్రసాదిస్తారు కాబట్టే స్వామివారు ఆనంద నిలయవాసుడయ్యాడు. అమాయకత్వంతో మానవులమైన మనమందరం కూడా అల్పమైనవి కోరుకుంటూ అవస్థలు పడుతున్నాం. అనంత ఆనంద సంపద తిరుమల గుహల నిండా కురిపించి మనల్ని కరుణించేందుకు కష్ట నివారుడై, దుష్ట శిక్షకుడై గోవిందుడు వెంకటపు కొండపై వేంచేశారట. అటువంటి స్వామివారి కొండపైన జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో స్వామివారికి, అమ్మవార్లకు కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఆ రక్షాసూత్రాలు ఏమిటయ్యా అంటే
పాల జలనిధిలో శ్రీ మహావిష్ణువు శయనించే ఆదిశేషుడే స్వామివారు స్వీకరించేటువంటి రక్షాసూత్రం. కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని ధారణ చేసి అత్యంత నిష్ఠల గరిష్టతతో ఈ కళ్యాణోత్సవాన్ని జరిపించబోతున్నారు. ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ. యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేసి సమస్తమైనటువంటి జగత్తులో కూడా అగ్నికి ఉన్నటువంటి ప్రాధాన్యతని అగ్ని సాక్షిగా జరిగేటువంటి ఈ పరిణయ మహోత్సవంలో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. ఆఘార వైదిక ప్రక్రియ అనబడేటువంటి వైఖానస సంప్రదాయానికి సంబంధించిన క్రతువుని వీక్షిద్దాం. వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘార కర్మ కరిష్కే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు శ్రీరస్తు మగ దేవహూతి దైవ్యా హోతారామనిశంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మక్కింగిదంతుపగాని హవ్యాకూతి సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంకితవచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి దేవీశ్వరువీరుణకృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం ఉత్థన్యమానమస్యామేధ్యమపపాప్మానయజమానస్య హంతు శివానः సంతు ప్రచితశ్చదస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్కరేత ఇహ సంచ తపసో గజ్జ నిష్కదే అగ్నిమశ్వత్థానది హవ్యవాహకం సమీకత్థాజ్జనకన్యో మయో భూః కర్మణేవాం దేవేభ్యశ్కేయం మదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభాం ఓం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమతస్సురుజో వేన ఆవహం సబుద్ధిగా ఉపమా అస్య విష్టా సుతశ్చిగో నమసతశ్చ వివహం ఓం బ్రహ్మానమవాహగామి ప్రజాపతిమవాహగామి పితామహమవాహగామి హిరణ్యగర్భమవాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం ఓం సోమమవాహగామి యజ్ఞాంగమవాహగామి ఇందుమవాహగామి చంద్రమవాహగామి సోమస్య ఇదమాసనం బ్రహ్మసోమాభ్యా నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షేణాగం సుకృతాంగిత్ర లోకస్తత్రేమై యజ్ఞే యజమానం చ దేహి ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం వసో సూర్యస్య రశ్మిభిః దివేత్వా అంతరిక్షాగత్వా పృథివ్యైత్వా ఉపాభ్యాం దేవసవిత ప్రహరేమ వేతగే ఆదిత్యవ్యంజనమసి పూర్ణామృతసంత్వా స్తృణామి శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతపదేచికైర్యుంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమద సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి శృతాసి కృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యోసి దేవేభ్యः శృంధస్వాం పృథివ్యాపో గృహీష్యామి కోవో గృహ్ణాతు సవో గృహ్ణాతు తస్మైవో గృహ్ణామి తస్మైవో గృహ్ణామి పోషాకమః ప్రణతిపాత్రిగో బ్రహ్మానమవాహగామి సోమమవాహగామి బ్రహ్మన్నమప్రణేష్యామి సోమాపప్రణేష్యామి యజమానవాచం యచ్ఛాం ప్రణగగిక్రం దేవతావర్ధకత్వం నాకస్య పృష్ఠే యజమానోస్తు కోవో గినక్తి సవో గినక్తు సంవిశంతాన్ దేవీర్విషః పాత్రాన్ని దేవగత్యాగే దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమవాహగామి ఇంద్రమవాహగామి అగ్నిమవాహగామి సోమమవాహగామి ఉత్తర ప్రణిధౌ అగ్ని సోమమవాహగామి వసూనవాహగామి మరుత అవాహగామి రుద్రానవాహగామి అపౌపస్పృష్యాం ఓం శ్రీవిష్ణుమవాహగామి బృహస్పతిమవాహగామి మిత్రమవాహగామి వరుణమవాహగామి ఆదిత్యానవాహగామి అశ్వినమవాహగామి పూషణమవాహగామి కక్షమవాహగామి కక్షదేవత సోమమవాహగామి ఔపాసనేక్నమవాహగామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానవాహగామి సర్వదేవానవాహగామి ఆద్యపాత్రే ప్రజాపతికే దుష్టనిర్వపామి ఇంద్రాకి దుష్టనిర్వపామి వసుభ్యో దుష్టనిర్వపామి రుద్రేభ్యో దుష్టనిర్వపామి అపౌపస్పృష్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టనిర్వపామి సర్వదేవేభ్యో దుష్టనిర్వపామి ఆద్యంద్రప్యదిశగామి చరంద్రప్యదిశగామి అగ్నేర్జ్యోతిరసి అగ్నేర్జ్యోతిరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్ష అంతరిత అరాధగః ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్ట అరాధగః చిత్పది స్వాపనాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా వాక్పదిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా దేవస్వా సవితాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వా అభ్యర్చాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః హిమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః
కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః సహోత్సే నమః జిరాప్రభవే నమః నిర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వా నమదేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుభాం అగంతగిత్మాత్మా జాతవేదస్పేనేత్యస్వత్తస్వతేత్తవత్తగే చాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవత్యసేనాన్నాత్యేన సಮೇధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశికాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యాచరం సావిత్రిగా గృహీత్వా జుహ్వా వ్యాహృతిర్జుహోతి ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిద ప్రాసావేః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నిగుండే కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్కే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుభాం ఓం అతో దేవా అవంతనోగితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానుదధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రైర్విధా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పుష్కతగతో వృతాని పుష్పషే ఇంద్రస్య యుజ్యః సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పుష్కంది సూరగః దివే వజక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాక్రువాకం సస్సమింధతే విష్ణోరగత్ పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిద ప్రాసావేః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు
ఒకరితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే భారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాక్ సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతివర్ణ వాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సాఖ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షరపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం తస పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄనాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకే నందక శార్ంగాది పంచాగితధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే
आंगेरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृति स्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेव शर्मणः पौत्रायाम् आंगेरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवत प्रत्युम्नावतारस्यां श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगेरस बारहस्पत्य भारद्वाज त्रिगारुषेय प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवायां भक्तलोक परिपालनाय किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुड वाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकरायां अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां रोग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेय प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि रोग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगेशगां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाग सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కన్యాదానాన్ని తాళపాక వంశీకులు జరిపించారు. మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేశారు. స్వామివారి యొక్క గుణగణాలను తెలియచేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను కూడా విశేషంగా వేద పండితులు గానం చేశారు. ప్రతి భక్తుడి జీవితంలో కూడా సమస్తమైనటువంటి సంపదలను ప్రసాదించేటువంటి కల్పతరువుగా, ఆనంద క్షీరధారలు కురిపించేటువంటి కామధేనువుగా, స్వామివారి యొక్క స్వరూపాన్ని విశేషంగా భక్తవాత్సల్యాన్ని తెలియజేస్తూ భారద్వాజస గోత్రోద్భవుడైనటువంటి శ్రవణ నక్షత్ర మకర రాశి జాతకుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మణే అనబడేటువంటి వరుడికి ఉత్తర ఫల్గుణీ నక్షత్రం, అదేవిధంగా భార్గవ గోత్రోద్భవి అయినటువంటి శ్రీదేవి అమ్మవారిని, అదేవిధంగా కశ్యప ప్రజాపతే సంకల్పతనయ అన్నారు. కాశ్యపస గోత్రోద్భవి అయినటువంటి మీనరాశి రేవతీ నక్షత్ర
జాతకాన్ని కలిగి ఉన్నటువంటి భూదేవి అమ్మవార్లు ఇరువురిని కూడా ఈ శ్రీనివాసుడు అనబడేటువంటి వరునికి కన్యాదానాన్ని చేస్తున్నాను అంటూ తాళ్లపాక వంశీకులు సాలంకృత కన్యాదానాన్ని సజల సహితంగా సమర్పణ చేశారు. స్వామివారి పక్షాన ఆ కన్యాదానాన్ని శ్రీవైఖానస కైంకర్యపరులు స్వీకరించారు. సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారశక్తిగా నిలబడినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా వరునిగా ఈ కన్యాదానాన్ని స్వీకరిస్తున్నారు అంటూ, ఈ కన్యాదానాన్ని చేయడం వల్ల నేను మాత్రమే కాక మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం అన్నారు. నాతో సహా నా ముందు నా తరువాతి 10 తరాలు వెరసి 21 తరాల వారు నరకలోకాలలో ఉండేటువంటి పితృదేవతలందరూ కూడా ఉత్తమ గతులను పొందడం కోసం, లక్ష్మీనారాయణుడి యొక్క ప్రీతి కోసం ఈ కన్యాదానాన్ని కళ్యాణోత్సవాన్ని జరిపిస్తున్నామంటూ కన్యాదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి సమస్త భక్తులందరికీ కూడా స్వామివారు ప్రసాదించేటువంటి అనుగ్రహం ఎటువంటిది అంటే, శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తికి, సమస్తమైనటువంటి పితృదేవతలందరూ కూడా నరకలోకం నుంచి ఉత్తీర్యతను పొంది ఉత్తమ గతులను పొందే విధంగా అశ్వమేధాది క్రతువులు ఏవైతే ఉన్నాయో, యాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ముమ్మార్లు ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తూ ఆదిత్యలోకంలో, గోలోకంలో, బ్రహ్మలోకంలో, శ్రీవైకుంఠంలో శాశ్వతంగా నివసించేటువంటి ఫలితాన్ని మీరందరూ పొందుతారయ్యా ఈ కన్యాదానం వల్ల అంటూ మహాసంకల్పం విశేషంగా వర్ణిస్తోంది. మోక్షాన్ని పొందగలగడం ఇంత సులభమా అంటే, మరి భక్తితో శాస్త్రోక్తంగా వైదికంగా శ్రీవైఖానస ఆగమంగా గనక శ్రీనివాసునికి కన్యాదానాన్ని జరిపించేటువంటి ఈ కళ్యాణోత్సవంలో గనక పాల్గొనగలిగితే భక్తి శ్రద్ధలతో అంతటి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు కైంకర్య. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా
అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువాం ఓం అగ్నిరేదు ప్రథమో దేవతానాకుంసోస్య ప్రజామంత్యుతమత్యుపాశాత్ తదయగం రాజా వరుణోను మన్యతాయథే యజ్ఞస్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాకతాం గార్హపత్య ప్రజామంత్యుతమర్త్యుపాశాత్ తదయగం రాజా వరుణోను మన్యతాయథే యజ్ఞస్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యత యజ్ఞ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిదప్రాసావేః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కే అతిథేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం పామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిదప్రాసావేః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్కే అతిథేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమౌఢమస్య పాకం సురే స్వాహా త్రీణి విధా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పథే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివే వజక్షురాదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృవాగం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిదప్రాసావేః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కే అతిథేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువాం ఓం యదస్య కర్మణోత్యరేరిదం యత్వాన్యోనమిహాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపదగే స్వాహా ప్రజాపదగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వసలనిష్టేభ్య స్వాహా భేషజం దరిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనోభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా
येधोऽस्येति क्षेमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धेमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषगः सप्तधाम प्रगाणि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधान विद्वाननुष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवतविदप्रासावेः आवाहित देवताभ्यो नमः यदा सुखमधास्थानं प्रवेशगामि सर्वमस्सर्वं मे भोगा अक्षतमसिमामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रदेच्याम् उदेच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिमपनगां दक्षिणतः परिधिमपनगा उत्तरतः परिधिमपनगा पश्चिमतो विष्णोः सदनमसे दक्षिणतो विष्णोः सदनमसे उत्तरतो विष्णोः सदनमसे प्राच्यां विष्णोः सदनमसे सर्वानन्यान् परिसमोक्ष्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् त्रगाकुशं दमदग्ने कस्कवश्कत्रगाकुशं यत्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगाकुशम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षसे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगशिक्षिकागजन्वथाम् आपो जनगथा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्युदन्तु मगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत् समारोपणं सर्वं श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु।
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్త సులభుడు సుభద్రా సోదరుడు సురేశ్వరుడు అయిన ఆ జగన్నాథుడు కలిదోషాలను పారద్రోలే కలియుగ వెంకటేశ్వరుడై ఉభయ నాంచారులతో మాంగళ్యధారణ అనంతరం లాజోహోమాన్ని నిర్వర్తింపజేశారు స్వామివారు. అప్పాలను లాజలను హోమద్రవ్యంగా సమర్పణ చేసి ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని తాళపాక వంశీకుల చేత జరిపించి పుష్పమాల పరివర్తనాన్ని కైంకర్యపరులు జరిపించబోతున్నారు. వటపత్రశయనుడై భువనాలను పాలించినటువంటి జగన్నాథుడు ఈ వారణమాయిర కార్యక్రమానంతరం అమ్మవార్లకు పుష్పమాలికలను స్వామివారు ధరింపజేయబోతున్నారు. హరివార్తలెరుగువారికి హరిపదములు తలచువారికి అనవరతమ్మున్ హరి కథలు వినెడువారికి మరణాగత మోహ సంభ్రమము లేదనఘా. అంటే హరిలీలలు చదువుతూ ఆలకిస్తూ హరి చరణాలను స్మరణ చేస్తుంటే ఎటువంటి వేదన ఆవేదన తొందరపాటు తొట్రుపాటు ఆ జనులు పొందరు. కాబట్టి మరి ఎలాగా ఆ హరి యొక్క నామాన్ని చింతించటం అంటే ఇదిగో ఇలాగా ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి అమ్మవార్లను చూడడం, వేద పండితులు పఠనం చేసే మంత్రాలను ఆలకించడం, స్వామివారి స్మరణలో స్వామివారి చరణాలను స్వామివారి యొక్క దివ్య మోముని మనందరం కూడా దర్శించడం, అక్కడ కైంకర్యపరులు జరిపిస్తున్నటువంటి విశేషమైనటువంటి స్వామివారి యొక్క కైంకర్యాలను మనం దర్శించడం. అదిగో అమ్మవారు మరి ఇప్పుడు భూదేవి అమ్మవారు స్వామివారికి పుష్పమాలను సమర్పణ చేస్తున్నారు. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. మనం చేసే పూజలన్నింటిలోకెల్లాట విష్ణువుకి చేసేటువంటి పూజలు అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని అందజేస్తాయట. అటువంటి ఆ విష్ణువు యొక్క ఉత్సవాలుగా జరపబడేటువంటి స్వామికి అత్యంత ప్రియమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో పుష్పమాల పరివర్తనానంతరం ఉభయనాంచారులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేయబడి దంపతులై సమస్త లోకాలకు అభయప్రదానాన్ని అనుగ్రహిస్తూ సమస్తమైనటువంటి సంపదలను కురిపిస్తున్నటువంటి ఆ దివ్యమూర్తులను దంపతులను మనందరం కూడా దర్శించి తరిద్దాం. అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు.
కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. ఓ